నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెన్నూరులో గతంలో వేసిన గుడిసెలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఇటు ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కలెక్టరేట్ ముట్టడించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనతో పాటు సిపిఎం నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడు చెప్పండి. ఈరోజు చెన్నూరు మండలంలో ఉన్నటువంటి భూ పోరాటం చేసి 2 సంవత్సరాలుగా భూ పోరాటం చేస్తున్నారు. అక్కడే గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటున్నారు. వాళ్ళకు నీళ్లు లేవు, కరెంట్ లేవు. అయినా కానీ ఎండకి ఎండుకుంటా, వానకు నానుకుంటా, చలికి ఇదైతూ కూడా 2 సంవత్సరాల నుంచి ఉంటే కూడా ఒక ప్రజా నాయకుడు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకున్న పట్టణ లేదు. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ స్పందించి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇల్లు లేని నిరుపేదలు అక్కడ ఉంటున్నారు. కాబట్టి 2 సంవత్సరాల కాలంగా అక్కడ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మేము సిపిఎం పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి, ఎవరు కూడా పేదోళ్ళు లేరు అనేది అంటుండ్రు. కాబట్టి పేదోళ్ళు ఇప్పటి వరకు అక్కడ 3000 మంది పోయినసరికి గుడిసెలేసిండ్రు. 3000 మంది గుడిసెలేసినా కానీ కనీసానికి ఏ నాయకుడు కూడా అక్కడికి వచ్చి అక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఏ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసానికి ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల మేరకు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి హామీ నెరవేరాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అని అంటే పేదలుగా ఉండే 2 సంవత్సరాల పంట గుడిసెలు వేసుకొని ఎండకు ఎండి ఆనకు నాని పేదలు అటువంటి అక్కడ ఉన్నలు కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా అందరికి ఇచ్చి అందరినీ కూడా సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో ఏ రకమైన నిరసనలు చేయబోతుంది? ఓకే, అయితే సిపిఎం పార్టీగా గత 2 సంవత్సరాలుగా ఇండ్ల స్థలాల పోరాటం బావురావుపేట శివారు సర్వే నెంబర్ 8లో జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ వాళ్ళు చీకట్లో ఉంటూ వర్షానికి ఎండకు కూడా అక్కడే ఉండి అక్కడే జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నిరుపేదలు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం కొనసాగించిన పాలన ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. తక్షణమే ఇందిరమ్మ ఇల్లు అయితే ఏదైతే అంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం అవి ఈ పేదలందరికీ కూడా వర్తింపజేసి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో ఈ పేదలందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం. ఇప్పటికే అధికారులతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసినారా? అధికారులు ఏమంటారు? ఇప్పటికీ కలెక్టర్ గారిని పలుమార్లు కలిసాము, ఎమ్మెల్యే గారిని కలిసాము, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా పలుమార్లు కలిసినప్పటికీ కూడా వాళ్ళు 23 జిల్లాల్లో వేసిరు కదా, దాటితోటట్టు ఇవి కూడా వస్తాయని చెప్తున్నా ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా ఓపిక పడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్లతోటట్టు ఈ పేదలందరికీ కూడా ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా చెన్నూరు ఏరియా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెన్నూరు బావురావుపేట సర్వే నెంబర్ 8లో గుడిసెవాసులు ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నది. దీనికి ప్రజా సంఘాల మద్దతును కూడా అక్కడ మేము సంఘీభావం తెలపడం జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం ఇది దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇదే విధంగా కొనసాగితే పోరాటం కూడా ఇంకా ఉధృతం చేయగలుగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. మంచిర్యాల జిల్లా చెన్నూరు కేంద్రంలో ఉన్న సర్వే నెంబర్ 8లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇవ్వకపోతే రానున్న రోజుల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎర్రజెండా పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేరుగా జిల్లా కలెక్టరేట్ ముట్టడించి మాకు న్యాయం చేయాలి. చాలా రోజుల నుంచి అక్కడ ఉంటున్నాం, కరెంటు లేదు, కనీస సౌకర్యాలు లేదు. గతంలో చెప్పిన ప్రభుత్వం ఆ విధంగానే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా సేమ్ విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వెంటనే దీన్ని మేము నిరసిస్తున్నాం, మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి కనుకుంటే రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు ప్రజల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.